కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం నిర్వహించబడుతోందని నాయకులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల తూర్పుగోదావరి జిల్లా సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. స్థానిక శ్యామల సెంటర్లోని సిఐటియు కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియు నాయకులు జోజీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్మిక చట్టాలను బలహీనపరుస్తోందని, కనీస వేతనం 31,000 అమలు చేయకుండా లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అందరికీ చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు, పంటలకు గిట్టుబాటు ధరలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై 50% అదనంగా మద్దతు ధర ప్రకటించాలని, వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని కోరారు. ప్రైవేటీకరణ, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనీకరణ వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల తరపున విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు, నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమరాజు, ఐ సుబ్రహ్మణ్యం, ఏఐటియుసి నాయకులు కొండలరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తీర్మానం చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సమస్యలని, రైతాంగ సమస్యలని మొత్తం అందరినీ కూడా నాశనం చేశాడు. ఈరోజు చూసినట్లయితే చట్టాలని 44 చట్టాలని మూడు లేబర్ కోడ్గా 4 కోడ్లు 3 లేబర్ కోడ్గా చేశాడు. కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అలాగే రైతాంగానికి కూడా గిట్టుబాటు ధర చేయట్లేదు. ఓ పక్కనే పొగాకు పండిస్తున్నారు, దానికి గిట్టుబాటు ధర ఇవ్వండి అని చెప్పంటే దానికి కూడా ఇవ్వట్లేదు. దానికి రాజకీయ నాయకులు వీళ్ళ దెబ్బలాడుకుని మొత్తం నాశనం చేశారు. ఇవాళ పేపర్లో చూసినట్లయితే జగన్ గారి 50 రూపాయలు వచ్చిన తర్వాత పొగాకు వాటిని మీదకి తొక్కుతుంటే బాబు నువ్వు రావద్దు బాబా అని చెప్తున్నారు. అంతే తప్పించి వాళ్ళు వచ్చి మోడీని డిమాండ్ చేసే పోస్టింగ్ లేదు. కాబట్టి కార్మికులందరూ కూడా రేపు 10వ తారీఖున జైలు భరో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి మోడీకి వ్యతిరేకంగా చేయాలని చెప్పొచ్చి జయప్రదం చేయండి. ఆగస్టు 10న జరిగే జైలు భరో కార్యక్రమాన్ని రద్దు చేయాలి. 450 కోట్లను కొనసాగించాలి. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా 200 రోజులు కనీస పని దినాలుగా ఇవ్వాలి. పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింప చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. కార్మిక హక్కులు అమలు చేయాలి. కార్మిక చట్టాలు అమలు చేయాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అమలు చేయాలి. రద్దు చేయాలి. చేయండి. రేపు ఆగస్టు 10వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని, అలాగే రైతు యొక్క పండించే పంటలకు కానీ, అలాగే రైతు కూలి సంఘాలకు కానీ, అలాగే కార్మికులకు కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరడం లేకపోయిన కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతు వర్గం అందరూ దీంట్లోకి
ఎందుకంటే వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడానికి ఈ క్విట్ ఇండియా స్ఫూర్తితో రేపు ఆగస్టు 10వ తారీఖున జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జైలు బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కార్మిక చట్టాలన్నీ నిర్వీర్యం చేసి దాన్ని 4 లేబర్ కోడ్ల కింద తీసుకొచ్చి కార్మిక హక్కులన్నీ కాలరాసి బానిసలుగా మార్చే ఈ 4 చట్టాల్ని తీవ్రంగా కార్మిక లోకం వ్యతిరేకిస్తుంది. ఎంత వ్యతిరేకించినా ఈ బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క వెనక తగ్గంటే దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా అలాగే రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ఏదైతే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి, అలాగే ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల్ని రెగ్యులరైజేషన్ చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి 31,000 వేతనం కల్పించాలని చెప్పి అనేక డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా రేపు 10వ తారీఖున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాయి. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి ఐక్య వేదికగా ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం 84వ దినోత్సవం సందర్భంగా జైలు బరో కార్యక్రమాన్ని కేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలని చేయాలని చెప్పి జాతీయ కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో జయప్రదం చేయడం కోసం కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశం ఈరోజు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా సిఐటి కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో ఏఐటిసి జిల్లా కార్యదర్శి రాంబాబు గారు, అలాగే ఐఎఫ్టియు నాయకులు జోజీ గారు, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజు, ఏఐటిసి నాయకులు కొండలరావు గారు, సిఐటి జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు గారు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య సారాంశం ఆగస్టు 10న జరిగేటువంటి జైలు బరో కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలు వెనుకున్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, అన్ని కౌలు రైతు సంఘాలు వెనుకున్నటువంటి రైతాంగం, అలాగే వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని జైలు బరో కార్యక్రమాల, నిరసన కార్యక్రమాలు, రాస్తారోకో కార్యక్రమాలని జయప్రదం చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది.